హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గ్రాన్యూల్స్ ఇండియా ఫార్మా కంపెనీ చేతే ఇంటర్మీడియట్ మరియు ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీ ఫార్మసీ పాస్అవుట్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో ఫ్రెషర్స్ వాళ్ళకైతే వీళ్ళైతే ఓపెనింగ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు వచ్చేసి ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అవుట్ అయినటువంటి క్యాండిడేట్స్కి వచ్చేసి వీళ్ళు 60 days ట్రైనింగ్ ఇస్తారు, అలాగే అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు. మీకు హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా వీళ్ళే చేపించడం అయితే జరుగుతుంది. అలాగే మీకు జాబ్ కూడా చేసుకోవచ్చు ఇదే కంపెనీలో. అండ్ దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గైస్, ఇక లేట్ చేయకుండా ప్రెసెంట్ యొక్క వివరాలకు అయితే వెళ్ళిపోతే, ఈ యొక్క గ్రాన్యూల్స్ ఇండియా ఫార్మా కంపెనీ వాళ్ళు వచ్చేసి ఇదొక ఫార్మా కంపెనీ. వీళ్ళు ఎవరైతే ఇంటర్మీడియట్లో ఎంపీసీ ఆర్ బైపీసీ పాస్అవుట్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళనైతే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. పాస్అవుట్ ఇయర్ వచ్చేసి 2022, 23, 2024, 18 to 20 years ఏజ్ అయితే ఉండాలి. 50% ఆఫ్ మార్క్స్ అయితే ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది. దోస్ హూ హ్యావ్ అపియర్డ్ ఇన్ ద ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామ్స్ ఇన్ మార్చ్ 2024 క్యాన్ ఆల్సో అటెండ్ ద ఇంటర్వ్యూ. అంటే మీరు ఒకవేళ ఇంటర్మీడియట్ లాస్ట్ మార్చ్ 2024లో ఒకవేళ ఎగ్జామ్స్ రాసి ఉన్నా మీరు కూడా ఆన్లైన్ మార్క్ షీట్ అయితే తీసుకొని, అంటే సర్టిఫికేట్స్ మనకైతే వచ్చి ఉండవు బట్ రిజల్ట్స్ వచ్చి ఉంటాయి. ఆ యొక్క రిజల్ట్ షీట్ మీరైతే తీసుకొని కూడా రావచ్చు అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. అండ్ వీళ్ళు వచ్చేసి మీకు ట్రైనింగ్లో మీకు 60 days అయితే టోటల్గా మీకు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. అలాగే మీకు తర్వాత మీకు ట్రైనింగ్ పీరియడ్లో అకామిడేషన్ కావచ్చు, ఫుడ్, బుక్స్, ఇంకా క్లాత్స్ అండ్ షూస్ కూడా టోటల్గా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో మీకు పర్ మంత్ 5,000 రూపీస్ మీకైతే స్టైఫండ్ అయితే ఇస్తారు. ఆ తర్వాత మీరు వచ్చేసి ఇదే కంపెనీలో మీరైతే జాబ్ చేసుకుంటూ ఉంటారు. అలాగే కంపెనీ వాళ్ళు వచ్చేసి మీకు ఒక 2 years వరకు మీకు కంపెనీలే హాస్టల్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు. డే టైంలో మీరు వచ్చేసి కంపెనీలో జాబ్ చేసుకుంటుంటారు. అలాగే మీకు జాబ్ చేసినందుకు కూడా, అంటే వర్క్ చేసినందుకు కూడా మీకు పర్ మంత్ మీకు 10,500 రూపీస్ మీకైతే కటింగ్స్ పోగా మీకు నెట్ శాలరీ వస్తుంది. అండ్ వాళ్ళే హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది, అలాగే బస్ ఫెసిలిటీ కూడా వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది ఓన్లీ ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్అవుట్ అయ్యారో వాళ్ళకి సంబంధించి. అలాగే ఎవరైతే డిప్లొమా, ఐటీఐ, బీఎస్సీ, బీ ఫార్మసీ ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళకి కూడా వీళ్ళు ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ప్రొడక్షన్, ఫార్ములేషన్, ఓఎస్డి సేమ్ 18th రోజు అయితే ఈ యొక్క వాక్ ఇంటర్వ్యూ జరుగుతుందండి. ఎగ్జాక్ట్లీ ఇద్దరికి కూడా ఎవరైతే ఇక్కడ ఇంటర్మీడియట్ అలాగే ఐటీఐ, బీఎస్సీ, డిప్లొమా, బీ ఫార్మసీ ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి 18th May రోజు అయితే మీరైతే వాకింగ్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఐటీఐ, బీఎస్సీ, డిప్లొమా, ఫార్మసీ లేదా ఎలక్ట్రికల్ కావచ్చు, మెకానికల్ లేదా కెమికల్ కావచ్చు, ఆటోమొబైల్, ఎనీ బ్రాంచ్లో మీరైతే ఒకవేళ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసినా సరే మీరైతే ఎలిజిబుల్. ఇక్కడ ఏజ్ వచ్చేసి 18 to 21 years ఉండాలి. పాస్అవుట్ ఇయర్ వచ్చేసి 2022, 2023 లాస్ట్ 3 years అండి. అండ్ ఇక్కడ వచ్చేసి 50% ఆఫ్ మార్క్స్ అయితే ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు 50% ఆఫ్ మార్క్స్ లేకపోయినా సరే మిమ్మల్ని వాళ్ళైతే తీసుకోరు. అలాగే బీ ఫార్మసీ ఫ్రెషర్స్ హైర్ చేసుకున్నారు. లాస్ట్ 3 years ఎవరైతే బీ ఫార్మసీ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. సో ఎవరైతే ఈ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళు వచ్చేసి లేటెస్ట్ అప్డేట్ రిజ్యూమ్, ఆల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్, ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ అయితే మీరైతే తీసుకొని అయితే వెళ్ళండి. ఇక్కడ ఎవరైతే ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి వచ్చేసి స్టార్టింగ్ శాలరీ 2.1 LPA తీస్తారు. బీ ఫార్మసీ వాళ్ళకి వచ్చేసి 2.4 లేదా 2.5 LPA మీకు స్టార్టింగ్ శాలరీ వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. ఇది గైస్ ఈ యొక్క ఐటీఐ, బీఎస్సీ, డిప్లొమా ఫ్రెషర్స్, బీ ఫార్మసీ ఫ్రెషర్ వాళ్ళకి సంబంధించి రిక్రూట్మెంట్. అలాగే ఎవరైతే ఇంటర్మీడియట్లో బైపీసీ కావచ్చు, ఎంపీసీ పాస్అవుట్ అంటారో వాళ్ళకి కూడా 18th May రోజు అయితే ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. సో మీరు ఒకవేళ ఇంటర్మీడియట్ పాస్అవుట్ అయ్యండి, ఒకవేళ హయ్యర్ స్టడీ చేసుకుందామంటే ఇంట్లో సిచ్యువేషన్స్ బాగాలేక లేదా ఇమీడియట్గా మేము జాబ్ చేయాలనుకుంటాం వాళ్ళకైతే ఇది ఒక బెటర్ ఆపర్చునిటీ. సో ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఒకవేళ మీకు యూజ్ఫుల్ అవ్వకపోతే మీకు తెలిసినటువంటి రిలేటివ్స్ ఎవరైనా సరే ఉన్నట్లయితే వాళ్ళకైనా షేర్ చేయండి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఈ యొక్క అవకాశం అయితే ఉంటుంది. వీడియోని అయితే ఖచ్చితంగా వాళ్ళకైతే షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.